క్లోజింగ్ టైం. ఆవిడైతే అటు ఇటు చూడ్డంలోనే ఉన్నాడు వచ్చిన కాడి నుండి, పైకి కిందికి పక్కకి. నిజంగా నేను ఊహించిన అన్ని ఉంటాను అసలు ఇట్లుంటుందని నేను అనుకోని కూడా చేసినాం అన్నమాట. వేరే గర్ల్స్ ఇది స్వర్గంలోనే ఒక ముక్క. ఇంకేయడం స్టార్ట్ కూడా చేయాలి, అప్పుడే వచ్చేసినాయి ఇంటర్వ్యూ. అయిపోయిందమ్మా. అన్నీ కాబోతారు, ఇన్ని ఉన్నాయి పావురాలు. వేసే నాన్న వెళ్ళిపోదాం లోనకి, మళ్ళీ గొడుగులు బంద్ చేస్తారు. గొడుగులు చూడాలా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే, నేను ఆల్రెడీ మదీనా నైట్ వ్యూ చూసినాం కదా. నైట్ చాలా ప్రశాంతంగా ఉంది, కానీ నైట్ వెళ్ళినప్పుడు గొడుగులు క్లోజ్లో ఉన్నాయి. ఆ ఓపెన్లో ఉన్నప్పుడు చూడాలన్న కోరికతో మళ్ళీ మనం వచ్చేసినాం అన్నమాట. కానీ ఇక్కడ రష్ మాత్రం చాలా ఉంది బ్రో, ఘోరమైన రష్. ఫుల్ జనాలు ఉన్నారు. ఈ గ్యాప్లో ఇక్కడ రోజ్ పెటల్స్ ఐస్ క్రీమ్ బాగా వైరల్ అవుతుంది అమృతం. లైన్ ఉందా? కూడా మారి, కానీ ఐస్ క్రీమ్ తినే భాగ్యం లేదు బ్రో మనకి, ఘోరమైన జలుబు. అయినా కానీ చూద్దాం. మొత్తానికి మనం దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నావు. కానీ మనం ఈ వీడియోని మళ్ళీ మనం చూసుకుంటుంటే మళ్ళీ మనం ఇక్కడ ఉన్న ఫీల్ అవుతుందిలే. ఆ థాట్లోనే కదా మనం వీడియోస్ తీసేదంట. వావ్, నైస్. గొడుగులు నార్మల్ చూసినప్పుడేమో గింత కనబడ్డాయి, ఓపెన్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లు ఉన్నంత ఉంది ఒక్కొక్కటి. మన ఇంటి పైకప్పు ఉంటుంది చూడండి, ఆ రేంజ్లో ఉందన్నమాట. కానీ ఈ మస్జిద్లోనే ఏదో ఉంది బ్రో, సుకూన్ హై ఇధర్. క్లోజింగ్ టైం. మామూలు కూడా ఐడియాలు ఇచ్చాడు. మొత్తం ఒకటే రీతిలో క్లోజ్ అవుతుంది బ్రో. ఇవి క్లోజ్ అయిన తర్వాత చూడు, అంటే ఇంతకుముందు ఇక్కడ గొడుగు ఉంది అన్న ఫీల్ కూడా రాదు, అట్లా క్లోజ్ అయిపోతాయి చూడు. కథం క్లోజ్. ఇప్పుడు ఇవిడని చూస్తే ఏమనుకుంటాడు, తెలియనివాడు వచ్చి చూస్తే ఏమనుకుంటాడు, ఇది ఒక పిల్లర్ రా అనుకుంటాడు. నిజంగా బ్రో, ఈ లోపల ఉన్న ప్రశాంతత నాకు నిజంగా ఏ మస్తీలో దొరకలేదు. నిజం చెప్తున్నా, ఎంత అందంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉన్నావు. ఆవిడైతే అటు ఇటు చూడ్డంలోనే ఉన్నాడు వచ్చిన కాడి నుండి, పైకి కిందికి పక్కకి. ఇంకొక హైలైటింగ్ ఏమైనా తెలుసా, మగరీబ్ టైంకి వచ్చినాం అనుకుంటా. మగరీబ్ ఇంకా కాలేదు, కొంచెం టైం, ఒక 40 minutes అట్లా ఉంది. వచ్చి కూర్చున్నాం. ఆల్రెడీ మాకు ఈ సుఫ్రాలు చూస్తే ఏదో డౌట్ వచ్చింది. ఇక్కడ ప్రతిరోజు ఇఫ్తార్కి ఇట్లా రెడీ చేసి పెడుతున్నారు అనమాట, ప్రతిరోజు డైలీ. మనకు తెలియదు, మనం ఏదో వచ్చి కూర్చున్నాం.
మనకేమో తెలియదు, మన ఏదో వచ్చి కూర్చున్నాం, సడన్గా తీసుకొని వచ్చి అందరికీ బ్రెడ్లు ఇచ్చుకుంటూ పోతారు. ఏంటిదని అడిగితే ఇక్కడ ప్రతిరోజు ఇంతే ఉంటుంది అంట. మాషాఅల్లా. నిజంగా నేను ఊహించిన అన్ని ఉంటాను కూడా, అసలు ఇట్లుంటుందని నేను అనుకోను కూడా అనుకోలేదు. నెక్స్ట్ మనకి ప్యాకెట్ కూడా వచ్చేది, వాటర్, ఖజూర్, పెరుగు. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇడికి పోతానని తెలుసా, బేరేగర్స్కి వెళ్తాను అనమాట. అక్కడ ఏముందంటే ఒక బావి ఉంది, ఆ బావిలో నీళ్ళు తాగడానికి పోతానా మనం. సో మొత్తానికి మనం బైరేగర్స్ దగ్గరకు వచ్చేసాం. లేకేవో బోలో చేతున్నాతో ఇక్కడ రష్ కూడా బాగానే ఉంది బ్రో, చూడాలా. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది భయ్య. ఇక్కడ లోపల ఒకటి, ఐ మీన్ తాగడానికి ఎంతైనా ఇస్తారులే కానీ పట్టుకెళ్ళడానికి ఒకరు రాసాయంట వాటర్. దీనికో స్టోరీ ఉంది, నేను వచ్చాక చెప్తా. సో ఇదే యూనియన్ ట్రైన్ అనుకుంటే మా మూడు లైన్లో ఉన్నాడు, అందరు లైన్లోనే ఉండాలి. వచ్చేసినాం అన్నమాట. బేరేగర్స్ సో దీని స్టోరీ ఏంటిదంటే, ఇది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్న టైంలో తాగడానికి అసలు వీలు ఉండేదే కాదంట. అప్పుడు ఆయన దువా చేసిన తర్వాత ఆయన, ఐ మీన్ నోట్లో ఉమ్ము ఉంటుంది కదా, ఉమ్ము చుక్క దాంట్లో పడడం వల్ల అది మొత్తం తీయగా మారిపోయిందంట. నాకు తెలిసిన స్టోరీ అయితే అది, నేను విన్నది. డిస్ప్లే ఎందుకు కొట్టుకుంటాను. ఇక్కడ దానికి సంబంధించిన స్టోరీ. ఇక్కడ ఈ వాటర్ ఓన్లీ వన్, అంటే తాగడానికి ఎంతైనా ఇస్తారులే కానీ పట్టుకెళ్ళడానికి ఓన్లీ వన్ గ్లాస్ ఇస్తారు. ఐ థింక్ ఈ మట్టి కుండలు ప్రైస్ అనుకుంటా, అంటే అమ్ముతారు అనుకుంటా. చూద్దాం ఒకవేళ ఇదే తీసుకుందాం. మనం ఎక్కడ ఉన్నాం అంటే రియాజుల్ జన్నాలో ఉన్నాం. ఇక్కడ ఒక మనిషికి అర్ధగంటే టైం, అర్ధగంటలో ఎన్ని దువాలు చేసుకుంటారో చేసుకోవచ్చు, ఎన్ని మొదలు చేసుకుంటారో చేసుకోవచ్చు. మళ్ళీ దీనికోసం పర్మిట్ బుక్ చేయాలి. వితౌట్ పర్మిట్ బుకింగ్ ఎలా ఉండదు లోపలికి. సో ఇప్పుడు మనం రియాజుల్ జన్నా లోపల ఉన్నాం అనమాట. ఇక్కడ ఎక్కువ టైం లేదు, 10 నిమిషాలు టైం ఇచ్చారు అంతే. అదే 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఇది స్వర్గంలోనే ఒక ముక్క. చాలా 10 నిమిషాలు టైం ఇచ్చారు. यही है ना रसूलुल्लाह का సో ఫైనల్గా మనం మదీనా టూర్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఖత్తర్కి బయలుదేరిపోయినాం. ఘోరంగా అంటే ఘోరంగా అలిసిపోయినాం. ఇంకోవైపు హెల్త్ కూడా బాగాలేదు, అందుకని చెప్పి ఇక డైరెక్ట్ వెనకాలకు వచ్చి పడుకున్నాం అనమాట. మొత్తానికైతే మనం వచ్చేసినాం బ్రో మనం ఖత్తర్కి. బస్సు జర్నీ ఏదో అనుకున్నాలే కానీ 24 గంటలు జర్నీ చేయాలంటే చినిగిపోయింది అనుకోండి. అమ్మో కాన్ చేయలేం. ఎక్కడికక్కడ అలసిపోయినాం, బాడీ మొత్తం అలసిపోయింది. ఘోరమైన దగ్గు, జలుబు. మా వాళ్ళు అయితే అసలు ఘోరంగా బాగానే ఆడితే మొత్తం వాయిస్ చేంజ్ అయిపోయింది. అటు కార్డు తీసుకురావడానికి వెళ్ళింది, రీఛార్జ్ కార్డు. మన సామాన్లు అన్నీ ఈడే ఉన్నాయి. ఇప్పుడే అట్లా వచ్చేసినాం మనం. ఇవే మన జాతకం. వచ్చేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదంటే అసలు ఘోరం అంటే ఘోరంగా అలసిపోయినాం. అసలు చేత కాలేదు. అసలు ఉత్తమ రాగలమా లేదా ఏం అర్థం కాలే. ఇట్లో గట్ల బస్సు ఎక్కినాం. ఎక్కి ఇక నిజం చెప్పాలంటే 24 గంటల జర్నీ అయితే దాంట్లో మేము తక్కువ ఒక 19 గంటలైనా పడుకొని ఉంటాం. మొత్తం పడుకోవడమే. అంత ఘోరంగా అలసిపోయినాం. అందుకని చెప్పి మనకి ఎండింగ్ వీడియో తీయడానికి కుదరలేదు. ఏముంది అదే బస్సు, రిటర్న్ వచ్చినాం అంతే. ఈ గులేరు వాళ్ళు వస్తారు లాగానే. జల్దీ ఏయ్
షూన్స్ ఇంత ఏంట్రా మనకు అంత పడలేదు కానీ ఎఫెక్ట్ వీళ్ళకి మాత్రం బీవచ్చంగా పడ్డది బ్రో. నేను దగ్గర ఉండి చూసిన కదా, నాకన్నా ఘోరం అంటే ఘోరంగా ఎఫెక్ట్ అయిపోయారు చిచ్చగాళ్ళు.